ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు పిఎఫ్ గురించి ఆటోమేటిక్గా అంటే ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో పిఎఫ్ గురించి విత్డ్రా ఎలా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి, క్లెయిమ్స్ ఎలా అవుతాయి అనే దాని మీద ఆటో అనేది చెప్తుంది. ఈ ఎపిసోడ్లో 3-4 రోజుల్లోనే క్లెయిమ్స్ చేసుకోవచ్చు. ఆటో సెటిల్మెంట్ ఉంటుంది దీంట్లో. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఏదైతే ఉందో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఏదైతే ఉందో ఆటో సెటిల్మెంట్ అనమాట. ఈ ఆటో సెటిల్మెంట్ ఏంటిదో చూద్దాం. ఈ ఈపీఎఫ్ ఆటో సెటిల్మెంటు ఏదైతే ఈపీఎఫ్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఏదైతే ఉందో వాళ్ళ ఖాతాలో జమ చేసినటువంటి ఏదైతే ఫండ్ ఉందో వాళ్ళు రిటైర్మెంట్ అప్పుడే కాదు, మామూలుగా అవసరమైనప్పుడు కూడా వాళ్ళు డ్రా చేయొచ్చు అనేది అందరికీ తెలిసిన విషయం. కాకపోతే ఇప్పుడు దీంట్లో ఏమేమి ఉంటాయి అనేది మళ్ళీ ఒకసారి చెప్తాను. జనరల్గా అందరూ అదే పనిలో ఉంటారు. అంటే ఒకసారి ఏమేమి ఫీచర్స్ ఉంటాయి, ఎలా ఉంటుంది అనేది కొత్త వాళ్ళకి కొంచెం ఐడియా లేకపోయినా మామూలుగా ఆల్రెడీ ఉంటారు, ఎవరో ఒకళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు జనరల్. కాకపోతే మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంది. ఎప్పుడు ఎడ్యుకేషన్, విద్య, వైద్యం, వివాహం, ఇంటి నిర్మాణం, ఇలా పలు సందర్భాల్లో ఈ ప్రావిడెంట్ ఫండ్లో ఏదైతే ఫండ్ ఉందో మనము విత్డ్రా చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్, మెడికల్, మన మ్యారేజ్, ఇల్లు కట్టుకోవటానికి కానీ. అయితే ఇందులో మెడికల్ ఏదైతే హాస్పిటల్ ఖర్చుల కోసం ఏదైతే ఉందో దాంట్లో కొన్ని మార్పులు తీసుకురావడం జరిగింది వీళ్ళు. అయితే రూల్ 68J కింద ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ ఉంటుంది. దాన్ని 50,000 ఉండేదల్లా ఇప్పుడు ₹1,00,000 పరిమితిని పెంచడం జరిగింది. దీంతో పాటు 68 రూలు 68K 68J ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ 50,000 నుంచి 1,00,000. అదేంటిది మెడికల్ బెనిఫిట్స్కు, మెడికల్ ఏదైతే ప్రాబ్లం వచ్చినప్పుడు, అంటే ఏదైనా హాస్పిటలైజేషన్ అయినప్పుడు. ఇక 68K కింద ఎడ్యుకేషన్, మ్యారేజెస్ ఏదైతే ఉన్నాయో అవి 68K కిందకి వస్తాయి. 68B కింద గృహ నిర్మాణం ఏదైతే ఉందో దాన్ని 1,00,000 వరకు ఆటో సెటిల్మెంటు పొందొచ్చు అనేది ఇది అన్నమాట. ఇప్పుడు ఈ ఆటో సెటిల్మెంట్ అంటే ఏంది, దాని బెనిఫిట్స్ ఏందో చూద్దాం. జనరల్గా ఈ సాధారణ క్లెయిమ్స్ మనం ఫాస్ట్గా చేయడం కోసం ఆటో ప్రాసెసింగ్ ఇప్పుడు చేయటం జరిగింది. ఈ ఆటో ప్రాసెసింగ్ ఏంటిదంటే ఈపీఎఫ్ మానవ ప్రమేయం లేకుండా క్లెయిమ్స్ని సెటిల్ చేయటం, అది అన్నమాట. ఆటో అంటే ఏంటంటే సిస్టమే ఆటోమేటిక్గా మనకి క్లెయిమ్స్ ఇస్తుంది. ఈ ఆటో సెటిల్మెంటు ఎడ్యుకేషన్ అనుకోండి, మ్యారేజెస్ అనుకోండి, ఏదైతే ఇల్లు కొనుక్కుందామని అనుకోండి, దాంట్లో ఆటోమేటిక్గా ఆటో సెటిల్మెంటు ఫెసిలిటీని కల్పించడం జరిగింది. అయితే దీంతో మన పని 1,00,000 వరకు సింపుల్గా ఆన్లైన్లోనే మానవ ప్రమేయం లేకుండానే పొందవచ్చు అన్నమాట. ఈ జనరల్గా మెడికల్ కోసానికి ఈపీఎఫ్ ఏదైతే చందాదారులు ఉంటారో వాళ్ళు కానీ వ్యక్తిగత కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు హాస్పిటల్లో ఏదైతే జాయిన్ అవుతారో వాళ్ళ ఖర్చుల కింద 68J కింద ఈపీఎఫ్లో కొంత భాగాన్ని విత్డ్రా చేసుకునే ఫెసిలిటీస్ కల్పించడం జరిగింది. అయితే నెల అంతకంటే ఎక్కువ రోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నా, శస్త్రచికిత్సలు చేయించుకున్నా ఈ మొత్తాన్ని మనము ఉపసంహరించుకోవచ్చు. అయితే జనరల్గా అంటే హాస్పిటల్లో అంటే టీబీ కానీ, క్షయ, పెరాలసిస్, పక్షవాతం, క్యాన్సరు, హృద్రోగ చికిత్సల కోసం కూడా ఇది క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ అమౌంట్ ఎప్పుడెప్పుడు టీబీ కానీ, క్షయ కానీ, పక్షవాతం కానీ, క్యాన్సర్ కానీ, హృద్రోగ చికిత్సల నిమిత్తం కానీ మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే ఇది ఆన్లైన్లోనే క్లెయిమ్ మనం చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇందుకోసం ఆ డాక్యుమెంట్స్ ఏవైతే సబ్మిట్ చేయాలి. అయితే 68J కింద ఇప్పటి వరకు అంటే ఖచ్చితంగా ఇన్ని సంవత్సరాల తర్వాతనే మనం ఇప్పుడు రూల్ లేదనమాట. అంటే ఇప్పుడే ఇంతవరకు ఉండాలి, అప్పుడే మనము విత్డ్రా చేయాలి అనేది లేదు. అయితే మనము ఎవరైతే జాయిన్ అవుతారో ఎంప్లాయీగా వాళ్ళు 6 నెలలు జాయిన్ అయిపోతే వాళ్ళు జమైనటువంటి ఏదైతే అమౌంట్ డిఏ కానీ వాళ్ళ ఏదైతే వాటా, ఎవరైతే ఎంప్లాయీ వాటా వాళ్ళది వడ్డీతో సహా తక్కువైతే అది అంత మాత్రమే విత్డ్రా చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు ఏదైతే జరిగిందో ఉద్యోగి 6 నెలలు బేసిక్ ప్లస్ డిఏ
లేదు జమ అయినటువంటి మొత్తం, మళ్ళీ దాని యొక్క వడ్డీ, వీటిల్లో ఏ తక్కువైతే అంతవరకు వాళ్ళు విత్డ్రా చేసుకునేటట్టు అవకాశం ఉంటుంది. అయితే ఈపీఎఫ్ ఏదైతే ఇప్పుడు మనం విత్డ్రా చేయాలనుకుంటే డాక్టర్ సైన్ చేసినటువంటి సర్టిఫికేట్ మాత్రం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే మెడికల్ కోసం అయితే డాక్టర్ సర్టిఫికేట్ కావాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత మ్యారేజెస్ కోసం అనుకోండి, ఎడ్యుకేషన్ కోసం. ఈ మ్యారేజెస్ కోసం అయితే 68K ప్రకారము వాళ్ళ కుటుంబ సభ్యుల పెళ్ళి కానీ, పిల్లల యొక్క ఎడ్యుకేషన్ కోసం కానీ పిఎఫ్లోంచి మనం నగదు విత్డ్రా చేసుకోవచ్చు. అయితే అది ఇప్పుడు ఈపీఎఫ్లో చేరి 7 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మాత్రమే విత్డ్రా చేయాల్సి ఉంటుంది. ఈ అవసరాల కోసం 3 సార్లు మాత్రమే పిఎఫ్ బ్యాలెన్స్లో 50% వరకు గరిష్టంగా తీసుకోవచ్చు. 50% వరకు గరిష్టంగా తీసుకోవచ్చు. తర్వాత మ్యారేజ్ టైంలో అయితే, వివాహం కోసం అయితే డబ్బు ఈపీఎఫ్ సభ్యుడు ఆన్లైన్లో డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది, ఎవరు మ్యారేజ్ అయితే. అదే పిల్లల చదువు కోసం అయితే దానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్ కూడా సబ్మిట్ చేయాలి. ఏదైనా సరే, మెడికల్ అయితే డాక్టర్ సర్టిఫికెటు, ఎడ్యుకేషన్ అయితే దానికి సంబంధించిన సర్టిఫికెటు, తర్వాత ఎడ్యుకేషన్ అయితే దానికి మనం, మ్యారేజ్ అయితే మాత్రం వాళ్ళు ఆన్లైన్లో డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత సపోజ్ ఇల్లు కట్టుకోదలుచుకోండి, ఇంటి నిర్మాణం కోసం అనుకో, 68B ప్రకారం చందాదారులు ఇప్పుడు ఇల్లు కొనుక్కోదలుచుకోండు, కొనుక్కోదలుచుకోండు, దానికి లేకపోతే ఇల్లు రిపేర్ చేయదలుచుకోండు, దాని యొక్క ఏదైతే ఈయన పిఎఫ్లో బ్యాలెన్సు ఏదైతే ఉందో అందులో పరిమితి మేరకే ఇతను విత్డ్రా చేసుకోవచ్చు. అయితే వీళ్ళు కనీసం 5 ఏళ్ళు పూర్తయి ఉండాలి ఏది ఇంటి నిర్మాణానికి. అయితే వీళ్ళు 2 సార్లు మాత్రమే విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే వీళ్ళు ఏదైతే విత్డ్రా చేసుకుంటారో వీళ్ళ యొక్క అవసరాన్ని బట్టి ఉంటుందన్నమాట. అవసరం బట్టి వీళ్ళు విత్డ్రా చేసే అవకాశం ఉంటుంది. అయితే వీళ్ళు ఈ సేవ ద్వారా కూడా వీళ్ళు ఈ ప్రాసెస్ చేయొచ్చు. అయితే దీంట్లో ఆన్లైన్లో చేయడానికి మాత్రం ఫామ్ 31 ఉంటుంది, దాన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇవన్నీ కూడా ఏం చేసినా కూడా ఇప్పుడు మానవ ప్రమేయం లేదనమాట. అంటే ఆటోమేటిక్గా అయిపోతుంది. అయితే మనము ఆటో సెటిల్మెంట్ అంటారు దీన్ని. ఈ ఆటో సెటిల్మెంట్ అంటే ఆన్లైన్లో ఆటోమేటిక్గా మన అకౌంట్కి వెళ్ళిపోతుంది అన్నట్టు జమ. అయితే 1 లక్ష వరకు ఎలాంటి క్లెయిమ్స్ లేకుండా సెటిల్మెంట్ అయిపోతుంది. దీన్నే ఆటో సెటిల్మెంట్ అంటారనమాట. ఈ ఆటో సెటిల్మెంట్ అంతా కూడా సాఫ్ట్వేర్ తోటి పనిచేయటం జరుగుతుంది. దీన్నే ఐటీ సాఫ్ట్వేర్ అంటే మనుషులు మాన్యువల్ సిస్టంలో ఎంటర్ చేయటం, వాళ్ళు అప్లోడ్ చేయటం అవన్నీ ఉండవు. ఇక సింపుల్గా సిస్టంలోనే అప్లోడ్ అయిపోతే మనం సబ్మిట్ చేయగానే ఆటోమేటిక్గా పనిచేస్తుంది. అయితే నీకు ఎలిజిబిలిటీ ఉండి నీకు కేవైసీ, బ్యాంక్ వ్యాలిడేషన్ ఇవన్నీ కనుక కంప్లీట్ అయినాయి అనుకోండి, ఆ ఐటీ టూల్సే ఆటోమేటిక్గా పేమెంట్ని ప్రాసెస్ చేయడం జరుగుతుంది. దీంతో ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ ఏదైతే ఉందో అంతకుముందు 10 రోజులు ఉండేది. ఇప్పుడు ఏమైంది, ఈ ఆటో సెటిల్మెంట్ ద్వారా 3 to 4 డేస్కే తగ్గిపోవడం జరిగింది. దీనివల్ల ఏమవుతుంది అంటే టైం మిగులుతుంది, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. మాటికి మనం ఆఫీసుల చుట్టూ మాన్యువల్గా సబ్మిట్ అయిందా లేదా అనేది ఉండదు. అంటే వీటన్నిటితో ఏమవుతుంది, టైం తీసుకోకుండా తొందరగా అవుతుంది. ఆటోమేటిక్గా సిస్టమే అప్డేట్ చేయటం, సిస్టంలోనే అవ్వటం, సిస్టంలోంచే మళ్ళీ 3-4 డేస్లో మన అకౌంట్కి వెళ్ళిపోవటం జరుగుతుంది. ఇది సింపుల్గా ఈపీఎఫ్ఓ గురించి, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇంకా మీకు ఏదైనా ఉంది అనుకుంటే మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఇదంతా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్. సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.